హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో మీకు ప్రజెంట్ వైరల్ అవుతున్న కొన్ని ఇన్ఫర్మేషన్ల గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే చాలామంది అయితే నాకు పర్సనల్గా ఫార్వర్డ్ చేస్తున్నారు అన్నమాట. జీకే గారు ఇది కరెక్టేనా అంటే మా గ్రూప్లో ఎలా వచ్చిందండి, లేదా పలానా వాళ్ళు నాకు ఇలా పంపించారని చెప్పి చాలామంది అయితే నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు. బేసిక్గా నేను ఈ మధ్య ఎక్కువ వీడియోలు చేయట్లేదు. మన ఆన్ బ్యాస్ గురించి కానీ విక్టర్ విద్యాష్ గురించి మళ్ళీ 2 రోజుల తర్వాత ఈరోజు వీడియో చేస్తున్నా. ఓకే, ఎందుకంటే డైలీ వీడియో చేసే సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా చేస్తారండి. ఓకే, డైలీ సబ్జెక్ట్ లేనప్పుడు మనం చేయడం కరెక్ట్ కాదు కాబట్టి నేను డైలీ చేయట్లేదు. ఇంటర్లింక్ సంబంధించి మీకు ఆల్రెడీ మంచి వీడియోలు అనేది చేశాను అనమాట. నాలెడ్జ్ వీడియోలు నిన్న మొన్న కూడా చేసిన ఆ వీడియోలు చెక్ చేయండి. ఓకే, పదే ఫోన్లు చేసి అడిగే బదులు మీరు అవి చెక్ చేస్తే నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఓకే, అర్థం చేసుకోండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడ మనకు వచ్చిన మెసేజ్లు ఏంటంటే, ఈ మధ్యాహ్నంలో మనకి ఇవ్వాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అని గట్టిగా చెప్తా ఉన్నారు యాష్ గారు. ఓకే, ఇక్కడ విన్నారా? మధ్యాహ్నంలోపు మనకి ఇవ్వాల్సిన ఫ్రూట్స్ అని ఇస్తారని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నారంట. అది కూడా ఎవరు చెప్తున్నారంటే యాష్ గారు అంట. మనకు ఫ్రూట్స్ ఇవ్వకుండా మనం ముందుకు రావడం జరగదు. ఓకే, అంటే మనకి ఫ్రూట్స్ అంటే మన భాషలో చెప్పుకోవాలని తెలిసిందే కదండి, అమౌంట్ అన్నమాట. ఓకే, మనకి అమౌంట్ ఇవ్వకుండా ఆయన మన ముందుకు రావడం జరగదు. కాబట్టి ఆయన ఈ వారం గురువారం తర్వాత ఎప్పుడైనా రావచ్చు, అంతలోపు మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందని నాకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారంటే చెప్పరు. ఓకే, నెక్స్ట్ ఇంకో మెసేజ్ వచ్చింది మళ్ళీ నాకు. టుడే ఆన్వర్డ్స్ సాటర్డే లోపు ఏమైనా అద్భుతం జరగచ్చు. లింక్స్తో కూడిన పాపప్ అయినా రావచ్చు, లేదా డైరెక్ట్ వ్యాలెట్లో కాయిన్స్ అయినా రావచ్చు, లేదా డైరెక్ట్గా యాష్ గారి మీటింగ్ అయినా రావచ్చు. ఈ వారంలో మనందరికీ డౌట్స్కి తెర తీయబోతున్నారని సమాచారం. ఈ సమాచారం ఎవరు ఇచ్చారో ఈయన కూడా చెప్పడు. ఓకే, ఇలా ఉందండి పరిస్థితి. అంటే పైన ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో చెప్పరు, కింద సమాచారం ఎవరు ఇచ్చారో చెప్పరు. కానీ ఇక్కడ గురువారం అని చెప్పి పైన ఆయన చెప్తున్నాడు, సాటర్డే అని చెప్పి కింద ఆయన చెప్తున్నాడు అనమాట. మరి ఈ రెండిట్లకి ఒకలే పెట్టారా లేదా సపరేట్ వ్యక్తులు పెట్టారో నాకు తెలియదు, కానీ బేసిక్గా ఇలా జరుగుతుందండి హడావడి. ఇంకా దీని మీద బతికే చాలామంది యూట్యూబర్లు ఉన్నారన్నమాట. బేసిక్గా గతంలో నేను చాలా వీడియోలు చేశాను, అన్నీ చేశాను, నేను ఒప్పుకుంటాను. కానీ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఒక వీడియో చేయడమే గగనం. కానీ అలాంటి టైంలో కూడా రోజుకు 2-3 వీడియోలు చేసే మహానుభావులు ఉన్నారన్నమాట. మరి వాళ్ళకి ఎలా సాగుతుందో నాకు అర్థం కావట్లే, వాళ్ళ ఛానల్ ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావట్లే. ఇంకా జనాలు పిచ్చోళ్ళు చేస్తూనే ఉన్నారు, కొంతమంది వింటూనే ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి టప్పట్లు కొడుతూనే ఉన్నారు. నాకైతే ఎటువంటి నష్టం లేదు. ఓకే, కష్టమో నష్టమో నా వృత్తి నాకుంది. నేను జెన్యూన్గా నేను చేసుకోవాల్సింది చేసుకుంటూ పోతున్నా, ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని ఇబ్బంది పట్టలేదు. కాబట్టి అలా వెళ్తుంది. మీరు కూడా మీ వర్క్ మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ కింద ఇచ్చిన మెసేజ్కి పైన ఇచ్చిన మెసేజ్కి కొన్ని ఉన్నాయన్నమాట. అవి మీకు చెప్తా క్లారిటీగా. అంటే మన వాళ్ళు ఏదో పెట్టాలని పెడుతున్నారు తప్ప దాంట్లో సరైన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ చూసారు కదా, కింద మెసేజ్ చూసినట్టయితే టుడే ఆన్వర్డ్స్ సాటర్డే లోపు ఏమైనా అద్భుతం జరగచ్చు, లింక్స్తో కూడిన పాపప్ రావచ్చు. లింక్స్తో కూడిన పాపప్ అంటే ఏ లింక్స్తో కూడిన పాపప్? మనకి మీటింగ్కి సంబంధించిన లింక్స్ ఇస్తారా, లేకపోతే కొత్త బిజినెస్కి సంబంధించిన లింక్స్ ఇస్తారా, లేదా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులు ఇస్తారా? అంటే మన వాళ్ళు పెట్టారు లింక్స్ అంటే ఏ లింక్స్ అనుకోవాలి, జస్ట్ ఏదో పెడుతున్నారు అంతే. లింక్స్తో కూడిన పాపప్స్ అంటే అసలు ఏంటి, ఆ లింక్స్ ఏంటని తెలియదు. నెక్స్ట్ డైరెక్ట్ వాలెట్లో కాయిన్స్ రావచ్చు. ఏ వ్యాలెట్లోకి రావచ్చు? ఆన్ బ్యాస్ వ్యాలెట్లోకి రావచ్చా, విక్టర్ విద్యాష్ వాలెట్లోకి రావచ్చా, లేదంటే కొత్త వెబ్సైట్ ఇచ్చి మళ్ళీ దాంట్లో ఇస్తారా? ఇది కూడా వీళ్ళు సరిగ్గా చెప్పలేని పరిస్థితి అన్నమాట. ఎందుకంటే ఏదో చెప్పాలి, ఓ మెసేజ్ పెట్టేయాలి, పెట్టగానే గ్రూప్లో నేనే మంచి లీడర్ అని అనిపించుకోవాలి, గ్రూప్లో నేను యాక్టివ్గా ఉన్నాను అనిపించుకోవాలి, నన్ను 10 మంది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ రకమైన మెసేజ్ చేస్తున్నారు. కానీ ఇచ్చేది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది సరిగ్గా లేదు, క్లారిటీగా లేదు. వాళ్ళకి క్లారిటీ లేదు, ఇంక మనకేం చెప్తారు వాళ్ళు బేసిక్గా. ఓకే, పైనేమో లింక్స్తో కూడిన పాపప్ అన్నారు, కిందేమో కాయిన్స్ రావచ్చు అన్నారు. అసలు ఆన్ ప్యాస్ అనేది వర్కింగ్లో లేదని 100 సార్లు చెప్తున్నారు. అక్కడ మనకి పాపప్ వచ్చినా ఏమొస్తుంది ఆన్ ప్యాస్కు సంబంధించి, గతంలో ఏ ప్రాబ్లమ్స్ జరిగినాయి, ఎవరు మన దగ్గర నుంచి డబ్బులు దొంగలించారు, లేదా ఎక్కడ మన డబ్బులు హోల్డ్ అయినాయి, ఈ చెప్తారు తప్ప బేసిక్గా మనకి అమౌంట్లు వేసేస్తారని డైరెక్ట్ చెప్పరండి. అలా వేసే వాళ్ళు అయితే ఈ సంవత్సరం బట్టి మనకి ఇంత సాగదీరు కదా. బేసిక్గా చెప్తున్నా, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే సరిగ్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడాలి మనం, అంతేగాని వంకర తింకర సమాధానాలు చెప్పకూడదు. ఓకే, ఇప్పటికీ కూడా ఇంకా చాలామంది జీకే గారు మనం డబ్బులు ఆన్ బేస్ నుంచి ఎప్పుడు తీసుకుంటామండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఎన్నోసార్లు అడుగుతారు, మనం ఎన్నో వీడియోలో చెప్పినా అదే అడుగుతారు. బేసిక్గా తెలిస్తే చెప్పడానికి నాకు ఇబ్బంది అస్సలు లేదండి. కానీ అక్కడ యాష్ గారే చెప్పట్లా అసలు డబ్బులు అనేవి ఆయన దగ్గరికి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చినాయా లేదా. ఎందుకంటే ప్రాబ్లం జరిగిందని ఎప్పుడు చెప్పాడైనా, దాదాపు మనకి
ఈ సంవత్సరం స్టార్టింగ్లో జనవరి ఫిబ్రవరిలో చెప్పారన్నమాట. జనవరి ఫిబ్రవరిలో చెప్పారు. మళ్ళీ ఇప్పుడు దాకా దానికి సంబంధించి ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వాల. ఓకే, ఎటువంటి క్లారిఫికేషన్ కూడా మనకు ఆయన మళ్ళీ ఇవ్వలేదు అన్నమాట. కాబట్టి ఆ క్లారిఫికేషన్ ఇవ్వాలి ముందు మనకి. ఆ క్లారిఫికేషన్ మనకు పూర్తిగా ఇచ్చేదాకా మనం కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేము, ఎటువంటి విషయాలు కూడా వేరే వాళ్ళకి చెప్పలేము. ఓకే, ఇలాంటి టైంలో మన వాళ్ళు కొత్త వెబ్సైట్లు వస్తున్నాయి, వ్యాలెట్లో అమౌంట్లు పడుతున్నాయి, ఏ రకంగా చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎటైనా సరే మన అయితే యాష్ గారి మీద తోసేస్తారు, లేకపోతే కొత్త ఎల్సీ మెంబర్లు వచ్చారు కదా, ఆ క్రిస్ దాల్ అని, దాని తర్వాత జాన్ వైట్ అని, దాని తర్వాత వచ్చేసి మనకి మైక్ ఇలీస్ అని, అంటే వీళ్ళందరూ కూడా కొద్దిగా హైప్ చేసే విషయాలాగా మాట్లాడతారు. సబ్జెక్ట్ చెప్పరు, జస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏదో వాళ్ళకి నచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తారు. వాళ్ళు కూడా మన దాన్ని ఉద్దేశించి చెప్పరు, ఫ్యూచర్లో మనది ఇలా ఉండొచ్చు అని చెప్తారు. ఓకే, వాళ్ళని ఏం చెప్తారంటే మన ఫ్యూచర్లో మన విక్టరీ విత్ యాష్ ద్వారా మనం ఈ రకంగా అవ్వచ్చు అని చెప్తారు. కానీ మన వాళ్ళు అలా అవ్వచ్చు అని చెప్పేదని మనం అయిపోతున్నాం, ఆల్రెడీ అయిపోయాం, ఆల్రెడీ మనకు డబ్బులు వచ్చేసి వీళ్ళు చెప్తారు. గతంలో కూడా కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ అనేవి ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంకుకి జరుగుతుందని చెప్పి మైక్ ఇలీస్ గారు చెప్పారు. ఓకే, ఆ వీడియో నేను చూసా. అదే వీడియోకి సంబంధించి ఇన్ఫర్మేషన్ క్రిస్ జాన్సన్ సార్ కూడా ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే ఆయన ఇన్ని కోట్ల ట్రాన్సాక్షన్లు బ్యాంకుల నుంచి జరుగుతున్నాయి కాబట్టి ఫ్యూచర్లో మనకు ఏమైనా అమౌంట్ల పరంగా షేర్ చేయాలంటే మన వాళ్ళు కూడా షేర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ రకంగా టెక్నాలజీ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యిందని చెప్పాడు ఆయన. కానీ మన వాళ్ళు వచ్చేసి మైక్ ఇలీస్ గారు మన ఆన్ పేజ్ నుంచి కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పాడు అని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు. అసలు ఆయన చెప్పిన దానికి మన వాళ్ళు చెప్పిన దానికి క్రిస్ గారు చెప్పిన దానికి ఏ పొంతనైనా సంబంధం పూర్తిగా ఉందంటే లేదు. ఓకే, కాబట్టి ఈ రకమైన సిచ్యువేషన్ తెస్తున్నారండి మన వాళ్ళు. ఎందుకు తెస్తున్నారంటే జస్ట్ హైప్ క్రియేషన్. ఎందుకంటే వీళ్ళు లక్షలకి ఐడీలు అమ్ముతారు కాబట్టి ఐడి వాళ్ళు మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేసి ఎరా బాబు గట్టిగా 25,000 పెట్టిన ఐడికి నాకే 1,50,000 కట్టించో, నాకు 2 లక్షలు కట్టించో, నాకు 3 లక్షలు కట్టించో, మరి ఏంటి పరిస్థితి, మా డబ్బులు మాకే వెనక్కిస్తుంటే లేదు వచ్చేస్తుంది, ఈ నెలాఖరులోపు వచ్చేస్తుంది, ఈ వారాఖరులోపు వచ్చేస్తుంది, మనకి ఇన్ఫర్మేషన్ ఉంది గట్టిగా అని ఈ రకంగా వాళ్ళని మభ్యపెట్టడానికి, వాళ్ళతో పాటు మన కూడా మభ్యపెట్టడానికి ఇక్కడ ఈ గ్రూపులు పంపిస్తున్నారు. ఓకే, ఇది పక్కా రియాలిటీ. ఓకేనండి, కంపెనీ రాకూడదని, కంపెనీ తేకూడదని నేను అస్సలు కోరుకోను. ఎందుకంటే నేను అందరికన్నా ఎక్కువ కష్టపడ్డా, అది మీకు కూడా తెలుసు. ఎందుకంటే రోజు పొద్దున్నే 7 మీకు వీడియో వచ్చిందంటే దానికన్నా ముందు 2 గంటలు 3 గంటల పని నాకు ఉందంటే కదా, రాత్రి మీటింగులు చూసి పొద్దున్న మీకు పెట్టాను కదా. ఓకే, కాబట్టి ఎంత కష్టపడ్డానో అది మీకు తెలుసు. అది కష్టాన్ని గుర్తించండి, అంతేగాని నేనేదో ఇప్పుడు ఇదివరకులా కాకుండా ఉన్నట్టు మాట్లాడుతున్నాం కదా అని చెప్పి నెగిటివ్ అనమాకండి. గతంలో కూడా మనం సేమ్ ఇలాగే మాట్లాడాం, కానీ గతంలో మీకు నచ్చింది ఇప్పుడు నచ్చట్ల కొంతమందికి, అందరికీ అనట్లేదు. ఇప్పటికి కూడా చాలామంది అయితే నన్ను ఫాలో అవుతున్నారు, నా వీడియో కోసం వెయిట్ చేస్తారు. ప్రతిరోజు కూడా నేను ఏది పెట్టినా కనీసం 2-3 వేల మంది చూస్తున్నారంటే ఎంతో కొంత నేను మీకు ఇచ్చిన జెన్యూన్ ఇన్ఫర్మేషను, అలాగే మీ మీద నాకున్న అభిమానం, నా మీద మీకున్న అభిమానం బట్టే ప్రజెంట్ అంతా నడుస్తుందన్నమాట. ఓకేనండి, కాబట్టి చాలామంది అయితే ఈ మధ్య పనులు చేసుకుంటున్నాం జీకే గారు, మీ వీడియోలు చూడడం వల్ల మేము పనులు మానేసే వాళ్ళని చేసుకుంటున్నాం అంటున్నారు. నాకు చాలా సంతోషం అండి. ఏదో ఒక పని చేసుకోండి, మీ కుటుంబాన్ని ఇబ్బంది పడకుండా, మీ కుటుంబాన్ని రోడ్డు మీద పడకుండా చూసుకోవడం మన బాధ్యత. మన కుటుంబాన్ని మనమే చూసుకోవాలి కదా. ఇప్పుడు మన రీసెంట్గా ఒక ఆయన అయితే మెసేజ్ పెట్టారన్నమాట, జీకే గారు మా ఇల్లు ఇలా కాలిపోయిందండి, యాష్ గారికి ఏమైనా మెసేజ్ పెట్టమంటారా, ఏమైనా అమౌంట్ ఏమైనా సాయం చేయగలరా యాష్ గారు మనకని చెప్పి ఆయన మెసేజ్ పెట్టినప్పుడు నేను రిప్లై ఇచ్చా ఆయనకి. మీరు ఒకటే అనుకోండి, ఇక్కడ మన కష్టాన్ని మనం నమ్ముకోవడం తప్ప కంపెనీ సైడ్ నుంచి మనకి ఎటువంటి సపోర్టు రాదు. ఎందుకంటే కంపెనీలో చాలామంది పెద్ద లీడర్లు, చాలామంది సాధారణమైన ఫౌండర్లు దీని మీద నమ్మకంతో చాలామంది హెల్త్ పరంగానో లేకపోతే ఇంకేదో కారణాల చేత ఎక్స్పైర్ అయ్యారు, చనిపోయారు. కానీ ఏ రకంగానూ కూడా కనీసం కంపెనీ వాళ్ళ ఫోటో పెట్టి పోస్ట్ కూడా పెట్టాల, అంత దారుణమైన పొజిషన్లో ఉన్నాం మనం. ఓకే, ఫౌండర్ అంటే వ్యవస్థాపకుడు అని అర్థం, కానీ వ్యవస్థను స్థాపించడానికి సహాయం చేసిన మననే కేవలం దీంట్లో ఒక యూజర్ కింద చూస్తున్నారు తప్ప వ్యవస్థాపకుడి కింద చోట్ల. అది మీకు కూడా తెలుసు. పెద్ద లీడర్లు చనిపోయారండి, హిందీ లీడర్లు, తెలుగు లీడర్లు చాలామంది చనిపోయారు. చనిపోయిన ఏ లీడర్ ఫోటో అయినా వేసి పలానా ఈ లీడర్ చనిపోయినందుకు మేము అసంతృప్తి అనుకుంటున్నాం, అంటే మేము శాంతిగా అనుకుంటున్నాం, లేదా ఆయన ఆత్మశాంతి కలిగించాలనుకుంటున్నాను, ఏ రకంగా యాష్ గారు కానీ లేకపోతే ఏదో ఒకటి పాపప్ ద్వారా వచ్చినా అరే కంపెనీ మనం గుర్తుపెట్టుకుందే, మనకంటూ కంపెనీలో ఒక వాల్యూ ఉందని చెప్పి థింక్ చేయొచ్చు మనం. అది లేదు ఇది లేదు, మన వాళ్ళు ఏం ఆలోచించట్లా పిచ్చోళ్ళు కొంతమంది. గ్రూపుల్లో జీకే గాడు ఆడ మాటలేని అవసరం లేదు, మనం చెప్పిందే కరెక్ట్, నెగిటివ్ గాడు అందుకే మన ఇలా రెచ్చగొడుతున్నాడు. చెప్పుకోండి, మీకు తలకి తోకకి తేడా తెలియనంతసేపు మీరు ఇంకా తలనే తోక అనుకుంటారు, తోకనే తల అనుకుంటారు. కానీ పూర్తిగా ములిగి రోడ్డు మీద వచ్చిన తర్వాత అమ్మ అప్పుడు జీకే చెప్పింది నిజమే కదా, మరీ మనం ఓవర్గా డిపెండ్ అయిపోయాము దీని మీద, వచ్చినప్పుడు తీసుకుంటే సరిపోయేది, ఇప్పుడు 5-6 నెలల బట్టి ఖాళీగా ఉన్నాం, తిరిగేసి అప్పులైనవి
అని చెప్పి బాధపడతారు. బాధపడిన తర్వాత నేను గుర్తొస్తా. ఓకే, అలాంటి చాలామందికి నేను గుర్తొచ్చా, మీకు కూడా త్వరలో గుర్తొస్తా, ఎవరైతే ఎక్కువ హడావుడి పడుతున్నారో వాళ్ళకి. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. ఇలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు దయచేసి చూడడం కూడా చూడమాకండి, ఉపయోగం లేదు. పాపప్స్ ఏమైనా వస్తేనే నేను చెప్తాను, లేదా ఇలాంటి ఇన్ఫర్మేషన్ నమ్మద్దని నేను చెప్తాను. అలాగని చెప్పి డైలీ మనం దీని మీద డిపెండ్ అవ్వట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ మధ్య చాలా వీడియోలు తగ్గించా, నెలకు 15 కూడా చేయట్లేదు నేను. విక్టర్ విత్ యాష్ కానీ ఆన్పేస్ సంబంధించి కానీ అప్డేట్స్ రావాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే అప్డేట్స్ వస్తేనే కదా మనకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ పెరుగుద్ది. ఇప్పుడు ఇంటర్లింక్లో ఉందండి, అప్డేట్స్ ఇస్తున్నారు వాళ్ళు. కేవైసీ ప్రాబ్లం ఉంది, నేను ఒప్పుకుంటా. కేవైసీ ప్రాబ్లం లేదు, సూపర్ డూపర్ అని నేను ఎప్పుడు చెప్పను. కేవైసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి అందరికీ కాయిన్స్ ఇస్తే కాయిన్ ప్రైస్ డిప్ అయిపోద్ది, తగ్గిపోద్ది. కాబట్టి ఆలోచించి వాళ్ళు తెలివిగా చేస్తున్నారు. కాబట్టి కొంతమందికి ప్రజెంట్ స్టార్టింగ్లో జాయిన్ అయ్యి స్టార్టింగ్లో కేవైసీ వాళ్ళకి ₹1 వస్తుంది, అలాగే దాని తర్వాత అయిన వాళ్ళకి ఇంకొంచెం ₹1 వస్తుంది. ఈ రకంగా జర్నీ జరుగుతుందన్నమాట. ఓకేనండి, వీడియోలు ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ ఛానల్ కానీ టెలిగ్రామ్ కానీ ఫాలో అయిపోతే నాది ఫాలో అవ్వండి, దానివల్ల కనీసం ఉపయోగం ఉంటుంది మీకు. వాళ్ళది ఫాలో అవడం వల్ల టైం వేస్ట్ తప్ప ఏమి ఉండదు. కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేశా. ఓకే, కామెంట్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ కామెంట్ నాదే ఉంటుంది, అందులోనే వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అందులో టెలిగ్రామ్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ దాంట్లోకి వెళ్తే జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. మీ జీకే లుక్స్.